ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో మంచిది. తోటి పశువులతో కలహించకుండా యజమాని మాట వింటూ జీవించేది. ఒకరోజు ఆవు అడవిలో ఒంటరిగా మేత మేస్తుండగా దాన్ని ఓ పులి దూరం నుంచి గమనించింది. పులి అంటుంది, ఇవాళ నాకు ఆకలి. నువ్వే నా భోజనం. ఆవు భయపడకుండా, పులిరాజా, ఒక్క నిమిషం ఆగు. నేను చెప్పే మాటలు విను. ఆవు అంటుంది, ఇంటి దగ్గర నా బిడ్డ ఉంది. అది పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. దానికి కడుపునిండా పాలిచ్చి మంచి బుద్ధులు చెప్పి వస్తాను. ఆ తరువాత నన్ను భక్షించు. పులి నవ్వుతూ, ఏమి మాయమాటలు. ఇంటికి వెళ్ళి తిరిగి వస్తావా? నేను వెర్రితనమా? ఆవు అంటుంది, నీవు అలా అనుకోవడం సరికాదు. ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతుకు బతికిన లాభం లేదు. నా బిడ్డను చివరిసారి చూసి రావాలి. ఆవు దూడను ముద్దాడుతూ, నాయనా, బుద్ధిమంతుడిగా మంచితనంతో జీవించు. ఎప్పుడూ అబద్ధం చెప్పొద్దు. గ్రామ జంతువులు వెళ్ళొద్దు మిత్రమా. పులి నీ నిజాయితీని పరీక్షించదు. అది నిన్ను క్షమించదు. ఆవు, నా మాటను నేను తప్పితే నా బిడ్డకు నేనే చెడ్డ మాదిరిగా నిలిచిపోతాను. పులి, నిజంగా తిరిగి వచ్చావా? ఇప్పటివరకు ఎవరూ ఇలా చేయలేదు. ఆవు, నేను నిన్ను మోసం చేయను. నా మాటను తప్పను. పులి, నేను నిన్ను తినలేను. నీ నిజాయితీ నా ఆకలిని ఓడించాయి. ఇకపై నేను నిన్ను, నీ వంశాన్ని హాని చేయను. ఆవు ఆనందంగా తిరిగి తన దూడ దగ్గరకు చేరి ప్రేమతో నాకుతూ సంతోషంగా దాని వెంట గంతేసింది. ఈ కథలోని నీతి ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. Subscribe.